జై శ్రీరామ్ మిత్రులారా, ఇక్కడ తెలంగాణలో అక్కడి ఢిల్లీ రాష్ట్రంలో రెండు చోట్ల కూడా ప్రజలను మభ్యపెట్టి మీకు అది ఉచితంగా ఇస్తాము, ఇది ఉచితంగా ఇస్తాము అంటే బస్సు ప్రయాణము, మెట్రో ప్రయాణము, ఇంకా తర్వాత ఇమాములకు జీతాలు ఇస్తాము, లేకపోతే నీళ్లు ఉచితంగా ఇస్తాము, విద్యుత్ ఉచితంగా ఇస్తాము, తర్వాత గొర్రెలు బర్రెలు ఉచితంగా ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి రకరకాల వాగ్దానాలు చేసేసి ముఖ్యమంత్రులు వచ్చారు. మన కేజ్రీవాల్, ఇక్కడ కేసీఆర్. మళ్ళీ తర్వాత ఇంకో కొన్ని రైతు రుణమాఫీ అని ఇంకా వేరే వాగ్దానాలన్నీ చేస్తే ప్రజలు మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళనే గెలిపించారు. అట్లా గెలిపించినప్పుడు ఏం చేశారంటే వాళ్ళకు చాలా వరకు అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చేసి ఎవరిని చూసినా కూడా తిట్టడం అనమాట. వాళ్ళు ఇక్కడేమో తెలంగాణలో నలుగురు, కేసీఆర్ కొడుకు కేటీఆర్, తర్వాత హరీష్ రావు, కవిత ఇక్కడ. అక్కడేమో ముగ్గురు అనమాట. వాడు ఆతిషి, తర్వాత వాడు ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్, ముగ్గురు కలిసేసి ఇష్టం వచ్చినట్టు మనీష్ సిసోడియా అనమాట, వాడు ఉప ముఖ్యమంత్రి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేశారనమాట. అరాచకం అనమాట వాళ్ళు. ఏదో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అని, తర్వాత స్కూల్ బిల్డింగ్లు కట్టినట్టు అన్ని అవినీతి అనమాట. ఇవి అన్నీ చేసి ప్రజలకు ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళు కాలం గడుపుకున్నారు, ఏ విధంగా పతనమయ్యారు అని చెప్పడమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. అసలు నేను ఈ వీడియోలో ఏమాత్రం నా ఉద్దేశం ఏం చెప్పడం లేదు, వార్తల ద్వారా వచ్చిన విషయాలను మీకు చెప్తున్నాను. ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ విపరీతంగా నాటకాలు అన్నమాట. అబద్ధాలు చెప్పడము, ఇతరులను నిందించడము, కోపడము, ఇవన్నీ చేశారు. ఇట్లా చేసుకుంటూ పోయి ఏం చేశారు, మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే గెలుస్తాం అనుకున్నారు. కానీ అది జరగలేదు. మొదటి డ్రామా ఏంది, ఎమ్మెల్యేలను కొంటున్నారని. అది ఫెయిల్ అయిపోయింది, అదేం సక్సెస్ కాలేదు. తర్వాత ఇంకా ఏంటి, నేనే ఈ పాటలు రాశాను, చూడు నల్గొండ, గుండెపై ఫ్లోరైడ్ బండ, ఈ పాట నేనే రాశానని కేసీఆర్. ఇంకేంది, ఎదుటి వాళ్ళను నిందించడమే కాదు, ఓడించాలని చెప్పేసి దళిత బంధు అని హుజూరాబాద్ ఎన్నికల్లో నేనే గెలవాలి, మా పార్టీనే గెలవాలి, ఎన్నో ఉచిత పథకాలు ఈ తెలంగాణలో ప్రవేశపెట్టారన్నమాట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఉచితంగా చేపల పంపిణీ, ఉచితంగా గొర్రెల పంపిణీ, మోటార్ సైకిళ్ల పంపిణీ, కార్ల పంపిణీ, ఆటోల పంపిణీ, ఇట్లా ఎన్నో అనమాట. దానితో ఏమైంది, అప్పులు పెరిగిపోయినాయి, అప్పుల మీద వడ్డీ ఎక్కువ కట్టాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు. ఎక్కువ అప్పు, 40,000 కోట్లు ఉండేదాన్ని 1,00,000 కోట్లు, ఇప్పుడు 1,30,000 కోట్లు అయింది. వడ్డీ కట్టుకోవాలి, మళ్ళీ అసలు కట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, చిన్నాభిన్నం అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయినాడు, అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఓడిపోయినాడు. ఇంకా తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి గుండు 0 సీట్లు, అక్కడ ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి గుండు 0 సీట్లు. అంటే పతనం ఈ విధంగా ఆరంభమైంది అనమాట. అంటే మేము ఏ విధంగా చేసినా ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారనేది కాదు, ప్రజలు తెలివి మీరుతారు, ఎప్పుడో ఒకసారి మీకు బుద్ధి చెప్తారు. అదే జరిగింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు అయిపోయినారు వాళ్ళు. ఆయనేమో కేజ్రీవాల్ ఏంటి, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు ఆయన చేసిన పనులన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. చాలా కుంభకోణాలు జరిగినాయి, ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. ఏదన్నా యమునా నదిలో విషం కలిపారు, నేను దాన్ని నిరోధించాను. ఇక్కడ ఎమ్మెల్యేలను కొంటున్నారు అని పెద్ద డ్రామా. ఎవరు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను వీళ్ళు బీజేపీ వాళ్ళు కొని, ముగ్గురిని కొని, నలుగురిని కొని వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొడతారా? ఎట్లా పడగొడతారు? ఏమైనా బుద్ధి ఉన్న వాడికి ఎవరికైనా కూడా ఇది అసలు అబద్ధం అని తెలిసిపోతుంది. ఇంకా బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే దాన్ని అదే పనిగా ప్రసారం చేస్తుంటారు, దాని మీద వీడియోలు కూడా చేస్తుంటారు. ఆఖరికి ఏమైంది, మాజీ ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఇప్పుడు ఏంది, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి అసెంబ్లీకి కూడా రాకుండా అయిపోయినాడు. ఇంకా ఎన్నెన్ని అబద్ధాలు అనమాట. ఎవరో ఏదో పని చేస్తే అది నేనే చేశాను, ఎవరో ఏదో పాట పాడినా అంటే అది నేనే చేశాను. ఇట్లా ఎన్నో అనమాట. వీళ్ళు ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు వాజ్పేయి ఇందిరా ప్రియదర్శిని, ఆమె ముస్లింను పెళ్లి చేసుకున్నది కదా. పెళ్లి చేసుకుంటే ఆమెను దుర్గా అన్నాడంట. ఎవరు, వాజ్పేయి. ఎందుకంటాడు? అనలేదు, నేను అనలేదు బాబోయ్ అని మొత్తుకుంటున్నాడు. इंदिरा गांधी को आपने दुर्गा कहा था? मैंने दुर्गा नहीं कहा, ये भी अखबार वालों ने छाप दिया और मैं खंडन करता रह गया कि मैंने नहीं कहा। नहीं, आपने कहा है।
फिर इस पर बड़ी खोज हुई। श्रीमती पुपुल जयकर ने इंदिरा जी के बारे में एक पुस्तक लिखी और उस पुस्तक में वो इस बात का उल्लेख करना चाहती थी कि वाजपेयी ने इंदिरा जी को दुर्गा कहा है। तो पहले मेरे पास आई, मैंने कहा कि नहीं, मैंने नहीं कहा, मेरे नाम से छप गया था जरूर, लेकिन मैंने कहा नहीं था। तो फिर उन्होंने लाइब्रेरी में जाकर सारी किताबें खंगाल ली और सारी कार्रवाइयां देख ली, उसमें कहीं दुर्गा नहीं मिला। लेकिन अभी भी दुर्गा मेरे पीछे है, जैसे आपके सवाल से लगता है। अभी तो आपके पीछे सोनिया जी हैं। పేరు మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీకి 1200 కోట్ల నిధులు ఉన్నాయి. నెల ఎంత ఆదాయం వస్తుందో మీరే ఆలోచన చేయండి. అందులో ఏమన్నా 1% అన్నా వీళ్ళు ఖర్చు పెడుతున్నారా? ఎవరికైనా ఆపద వచ్చిన వాళ్ళకి పోయి తీసుకుపోయి 1 లక్ష కానీ 10 లక్షలు కానీ ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమీ ఇవ్వడం లేదు, అసలు పట్టించుకోవడమే లేదు. మా సమావేశాలకు మా దగ్గరికి మీటింగ్లకు వచ్చిన వాళ్ళకి ఖర్చు పెట్టడానికే సరిపోతుంది, కానీ ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇద్దామని అనుకోవడం లేదు. ఇప్పుడు ఎవరైనా చూడండి, వాళ్ళు చాలా మంది డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా మంది కమిషన్లు ఇచ్చారు. అట్లా కమిషన్లు లేకుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ రకరకాల ఈ ప్రాజెక్టులన్నీ కాంట్రాక్టర్లు తీసుకున్నారు కదా, వీళ్ళంతా కలిసి బీఆర్ఎస్ పార్టీకి 1200 కోట్ల నిధులు ఇచ్చారు. మరి ఆ నిధులను ఏమన్నా ఖర్చు పెడుతున్నారా? లేదు. మరి ఎట్లా, దేని కొరకు అది ఆ నిధులన్నీ అంటే వీళ్ళు సమావేశాలకే ఖర్చు పెడతారంట. దాని గురించి ఇప్పటి ముఖ్యమంత్రి ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నిధులు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా ఖర్చు పెడతారా? వాళ్ళ మనస్తత్వం గురించి ఏమంటున్నారో మనం ఇప్పుడు విందాం. చెప్పండి సార్. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్క నాక 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా? నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినావు, దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాల 10 ఏళ్ల నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నా, మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈ రోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకున్నాం, ప్రధానమంత్రిని కలవకుండా మెట్రో అనుమతి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకి చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, రాష్ట్రం మీద భారం పడుతుంది అనే ఉద్దేశంతో చంద్రశేఖరరావు ఏం చేశాడు? 3 సంవత్సరాలు పదవి విరమణ వయసును పెంచేశాడు అన్నమాట. అన్ని కోఆపరేటివ్ సెక్టర్ కానీ ఇంకా ఎక్కడైనా సరే, ఎక్కడ పనిచేసిన వాళ్ళైనా కూడా లైక్ కాలేజీలలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడ పనిచేసే వాళ్ళకు కూడా 58 నుంచి 61 చేశాడు అనమాట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు. దాంతో ఏంటంటే ఆయన పీరియడ్లో రిటైర్మెంట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎన్ని కోట్లు ఉంటాయి అనమాట. సంవత్సరానికి 1000 మంది ఇంకా 1000 మంది రిటైర్ అవుతుంటారు. దాంతో ఏమింది, వాళ్ళకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలైనా కూడా చాలా ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఏమింది, ఇప్పుడు రిటైర్మెంట్ వయసు పెంచిన తర్వాత ఇంకా ఎక్కువ జీతము, ఎక్కువ రిటైర్మెంట్ ఫండ్స్ కావాల్సి వచ్చింది. దాని గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నారో విందాం. ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే 50 లక్షలు మినిమం బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ, గెస్టెడ్ ర్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 1,15,00,000 నుంచి 1,20,00,000 బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? చంద్రశేఖరరావు ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలు అన్నమాట. రైతు బంధు, డబుల్ బెడ్రూమ్, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ, తర్వాత దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఇంకా 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 ఎన్నో అనమాట. ఉచిత ఆటోలు, ఉచిత విదేశీ విద్య, ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనం చెప్పుకుంటూ పోతే. ఉచిత ట్యాక్సీలు, అట్లా ఎన్నో రకాలుగా చేశారు. ఉచిత విద్యుత్తు ముఖ్యమైనది. ఉచిత విద్యుత్తు పెద్దగా చేశారన్నమాట. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు.
ఇట్లా చేసుకుంటూ పోతే చివరికి ఆయన దిగిపోయే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది చాలా ఘోరం అయిపోయింది. అన్ని అప్పులే అన్నమాట. వడ్డీ కట్టనికి కూడా మళ్ళీ అప్పు చేయాలి. పాత అప్పుల మీద వడ్డీ మరియు కిస్తులు కట్టనికి కొత్త అప్పులు అనమాట. సరే, ఇప్పటి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పాత ప్రభుత్వం వల్ల అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, ఇంకా ఎన్నెన్నో, ఇంకా ఉచిత స్కూటర్లు ఇవన్నీ ఇస్తామన్నారు కదా, తులం బంగారము, అవన్నీ ఇచ్చేసరికి మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీళ్ళు దిగిపోయే సమయానికి ఎట్లా ఉంటుంది? మరి అది కూడా ఆలోచన చేయాలి. అది కూడా ఆయన చెప్పడం లేదు. పాత ప్రభుత్వం చేసిన అప్పుల వలన మేము చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళు కూడా అనమాట ఎన్నో ఉచిత పథకాలు. ఇప్పుడు రైతు రుణమాఫీ 20,000 కోట్లు, ఉచిత బస్సు సౌకర్యం ఇంకా చాలా మహిళలకు, అంటే కోటీశ్వరాలైన మహిళ అయినా కూడా ఉచితంగా, రిక్షావాడు కూడా టికెట్ తీసుకొని పోవాలి. ఎంత అన్యాయం ఇది! ముఖ్యమంత్రి ఏమంటున్నారో అది కూడా విందాం. వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అన్నాడు. విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు. ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు. సింగరేణులకు 1,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. ప్రాజెక్టులు కట్టినా అన్నాడు. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు. ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ, ఎక్కడ దొరుకుతే అక్కడ, ఎంత మిత్తికొస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 4-5% మిత్తికి లోన్లు దొరుకుతాయి. 11% అప్పులు తీసుకొచ్చిండ. సొంతం కోసం చేస్తుండేనా? అట్లనే ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసారు. ఆయన కష్టపడి కట్టిన 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకి వనుకు అమ్ముకొని పోయి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో ఉన్న భూములన్నీ అమ్మేసారు. ఈ రోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి, ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 18,500 కోట్లల్లా ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు అప్పు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలనా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలనా, రైతు రుణమాఫీ చేయాలనా, రైతు భరోసా ఇవ్వాలనా, షాదీ ముబారక్ ఇవ్వాలనా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలనా, ఏమేం పథకాలు చేయాలి? కాళేశ్వరం ప్రాజెక్టు వలన బీఆర్ఎస్ పార్టీకి 1000 కోట్లు నిధులు వచ్చిండొచ్చు, అంటే డొనేషన్స్. కానీ ప్రజల మీద ఏంటి 1,00,000 కోట్ల భారం పడింది. అంటే ప్రతి నెల, ప్రతి సంవత్సరము, అంటే ఇట్లా ఎన్ని సంవత్సరాలు, 10 కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కిస్తు కట్టాలి, వడ్డీ కట్టాలి. అంటే ఈఎంఐ అంటారు కదా, ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూనే పోతుండాలి. తర్వాత వడ్డీ ఎంత కట్టినా కూడా మరి అంతే ఉంది అనుకోండి, 1,00,000 కోట్లే ఉంది అనుకోండి. అప్పుడు ఎట్లా ఉంటుంది? మరి ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా, అవన్నీ ఆపుకొని కాళేశ్వరం అప్పును కట్టడానికి వీలవుతుందా? వీలు కాదు. మరి అట్లనే కొద్ది కొద్దిగా కట్టుకుంటూ పోతే వాళ్ళు పెనాల్టీ వేసేస్తారు. సరిగా ఇన్స్టాల్మెంట్స్ రాకపోతే ఏ బ్యాంకు వాళ్ళైనా కూడా జుర్మానా వేస్తున్నారు. కాబట్టి ఎంత భారం మోపినారంటే ఇది చంద్రశేఖరరావు పోతూ పోతూ తెలంగాణ ప్రజల మీద చాలా చాలా పెద్ద భారం మోపి వెళ్ళిపోయినాడు. మరి అటువంటి వాళ్ళని మళ్ళీ ఎన్నుకుంటారా? మరి మీరే ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి అదే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమంటున్నాడు? గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటది. 10 ఏళ్ల తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనవాళ్లు దొరకకుండా పోయినాయి.